మీరు కడుతున్న ఈ కోట ఏదైతే ఉందో మేము ఎన్ని రోజులు చూడొచ్చు? నేను ఒకటైతే నమ్ముతాను సార్, మీ యాటిట్యూడ్కి మీ మాటలకి మీరు గవర్నమెంట్ కు డైరెక్ట్ గా లైక్ సవాల్ ఇస్తున్నట్టుగానే మా పోలీసులకు సవాల్ ఇస్తున్నట్టుగానే మాట్లాడదు. సవాల్ మీన్స్ లైక్ నాట్ సవాల్, బట్ నేను వీడు కొడుతున్నాను కదా, సరే పోలీసు రమ్మని చెప్పు, ఇప్పుడే రమ్మని చెప్పు అని ఒక మాట అంత కాన్ఫిడెన్స్ ఉన్న మీరు కడుతున్న కోట ఎన్ని రోజుల్లో మాకు చూపించగలరు అనేది నా క్వశ్చన్. కొన్ని వాటికి కొంత టైం పడుతుంది. అది ఎంత టైం పడుతుంది అనేది అందరికి తెలియకపోవచ్చు. అదేదో క్లియర్ గా తెలిసేస్తే అంత పెద్ద టైం అవుతుంది, ఇమీడియట్ గా తీసుకోవచ్చు కదా. ఇట్లాంటి రకరకాల ఆన్సర్లు వస్తుంటాయి. ఓకే, ఎవరికి తోచింది వాళ్ళకి ఇస్తారు, కానీ అందరికి అన్నీ వర్కౌట్ అవుతాయా అంటే చెప్పలేం కదా. అందరు చేసేది కరెక్టా అంటే చెప్పలేం కదా. కొంతమంది కొన్ని వర్కౌట్ అవుతాయి. అదే పరిస్థితుల్లో ఇంకొకరికి పెడితే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వు? ఏవో ఇంకా వేరే రీజన్స్ ఉంటాయి. దా బురాగా గుడ్ మై డాటర్ బురా కమియా ఇంటర్వ్యూ అంటే టైం కూడా ఇవ్వట్లేదు మాకు, క్వాలిటీ టైం మాట్లాడుకోవడానికి. గుడ్ అప్పుడు బాయ్ కూడా అంటుంటా. సో మీతో పాటు మాక్సిమం స్పెండ్ చేసి తినే అనమాట. అయితే పేరేంటి? బురా అవుట్ గుడ్ బాయ్. సార్, సినిమాలు చాలా వరకు మీరు చూసినారు, చేశారు, వర్క్ చేశారు, అన్ని రకాలుగా చేశారు. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ ఫాలో అవుతూ ఉంటారు నాకు తెలిసి. అంటే రీసెంట్ గా కొంచెం అవుట్డేటెడ్, మేబీ లాక్డౌన్ ముందు వరకు అయితే నేను ఐ థింక్ ప్రిటీ మచ్ అప్డేటెడ్. లాక్డౌన్ ఇప్పట్లో వస్తున్న కొన్ని మూవీస్ గురించి చెప్పాలి అని అంటే అసలు కొన్ని ఏంటి అని అంటే ఎందుకు తీస్తున్నావు కూడా అర్థం కాకుండా కొంతమంది తీస్తున్నారు, కొంతమంది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. ఒక మూవీ తీస్తున్న డైరెక్టర్ కి కానీ ఒక ప్రొడ్యూసర్ కి కానీ ఒకసారి మాట చెప్పాలి. నా కళ్ళే ఉన్న కలర్ మారింది లేదు సార్, నా బాడీ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ వచ్చింది, నా మాట తీరులో ఏమైనా తడబాటు ఉందా, ఏమన్నా కంగారు హడావుడి లేదు. సో నేను జాయింట్ స్టార్ట్ చేయక ముందు మాట్లాడుతున్నాం, ఫస్ట్ నుంచి త్రూ అవుట్ ద ప్రాసెస్ మాట్లాడుతున్నాం, కట్ లేకుండా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. నాలో డిఫరెన్స్ ఏంటి? మీరు క్లియర్ గా ఉన్నారు, పర్ఫెక్ట్ గానే మాట్లాడుతున్నారు కదా. నా కంట్రోల్ లోనే ఉన్నాను కదా బేసికలీ. ఇంకా మాట్లాడుతాను కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఏమవుతాను చూడండి, మళ్ళీ కళ్ళు చూపిస్తాను. రెడీ? ఓకే, ఈ యాంగిల్ కూడా ఉంది అయితే. ఓకే, అది కూడా చూద్దాం. సో ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటి ఒక్కోలా వస్తున్నాయి. ఒక సినిమా వస్తే 4 రోజులు ఆడుతుంది, ఇంకో సినిమా వస్తే ఒక రోజు ఒక షో కూడా ఆడట్లేదు. ఇలా జరుగుతుంది కదా, దీని మీద మీరు అని చెప్పగలరా? ఎందుకు తెలీదు కరెక్ట్ గా. అన్ని తెలుసుంటే నేను సినిమాలో చేస్తుండే ఉన్నా కదా. నాకు సినిమా గురించి పెద్దగా తెలియదేమో. అట్లా తెలిసిపోతే అందరికి అదే చేస్తారు. అంత ఈజీ మాట్లాడటానికి చాలా బాగుంటాయండి. మీరు చెప్పిన మాట ఎలా ఉందంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి క్రికెట్ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఉంది. ఎందుకు అన్ని సంవత్సరాలు ఆయన క్రికెట్ లో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన సక్సెస్ మీరు అయ్యారా లేదని తర్వాత సంగతి పక్కన పెడతాం. నాకు అంత జ్ఞానం రాలేదు. సచిన్ టెండూల్కర్ గారి ప్లాట్ఫామ్ లో సక్సెస్ కూడా దాని గురించి మాట్లాడతాం. ఒక సినిమా కూడా వీళ్ళు డైరెక్టర్ అంటున్నారు. అవును సార్, చెప్పేది నా పాయింట్ ఏంటంటే క్రికెట్ లో ఆయన ఉన్నారు. నాకు అంత సినిమా లేదు కానీ రెండిట్లో, క్రికెట్ లో కానీ లైఫ్ లో కానీ సినిమా ఎలా చూసుకున్నారు. ఇప్పుడు అందరి ప్రయారిటీ సక్సెస్ ఒకటే కాదేమో, జర్నీ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందేమో. అందరికీ కారులో కూర్చొని రిలాక్స్డ్గా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయడం వాళ్ళ చాయిస్ల ప్రకారం. కొంతమందికి ఇలా ఉంటాయి, కొంతమంది డ్రైవింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుందేమో నాలాగా. కొంతమంది నా కారులో వెనకాల కూర్చోంటే సఫికేషన్ వస్తుంది. ఉంటే మన కారులో ఉంటే స్టీరింగ్ పైన మన చేయి ఉండాలి, లేదంటే కనీసం పక్కన ఉంటే దగ్గర నుంచి అయినా చూడాలి. నాకు ఫుల్ కంట్రోల్, ఫుల్ యాక్సెస్ ఉండాలి. మనకు ఏం జరుగుతుందో తెలియదు. ఈవెన్ గుద్దేసి చచ్చిపోతున్నాను సరే, ఓకే ఈ బండి వస్తుంది గుద్దుతుంది చూడాలి. నాకు సర్ప్రైజ్ వద్దు. వెనకాల నిద్రపోతుంటే ఎవడో గుద్దేసారు చచ్చిపోయినా నాకు అలా వద్దు. నాకు ఫుల్ కంట్రోల్. నేను తెలిసి నేనైనా గుద్దాలి, ఇది వస్తుందని నాకైనా తెలియాలి. అలా బ్లైండ్గా సర్ప్రైజ్గా ఇలా ఏదో వెనకాల కంట్రోల్ ఉండాలి బేసికల్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఓకే, చలో మూవీ గురించి అయితే పక్కన పెడదాం. ద్విజ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఇప్పుడు బ్రేకప్ అయింది అని విన్నా. సో ఎప్పుడు జరిగింది? గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఉండేది? నేను మర్చిపోయాను బేసికలీ. నాకు చిప్ దొబ్బక ముందు అన్ని గుర్తుండేవి. ఏదైతే పాపులర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అది ఉంది కదా, ఆ రోజు యాక్చువల్లీ బుర్ర దొబ్బింది. ఆ తర్వాత ముందు జరిగినవి నాకు గుర్తులేవు, మర్చిపోయాను. సార్ ఇందాక నేను ఆఫ్ ద కెమెరా మీకు మాట చెప్పాను సార్, మీరు మంచి రైటర్ కూడా సార్ అని చెప్పి, అందులో ఇది కవర్ చేశారు అనమాట. ఇది తెలియదండి, నేను రాసి చాలా అయిండొచ్చు కదా ఇదే. బట్ యా, సో అట్లీస్ట్ మేబీ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. ఓకే, ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే లైక్ ఇప్పుడు ఒక మనిషికి ఆ ఫ్యామిలీకి అతను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది?
రెస్పెక్ట్ అనేది పావు కిలో ఇచ్చి 100 గ్రాములు వెనక్కి తీసుకునేది కాదు మ్యాటర్. ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ ఇట్. రెస్పెక్ట్. విజయ్ గారికి ఫ్యామిలీ లేదా? ఎందుకు లేదు? ఎవరు చెప్పారు? అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు. ఈ ప్రపంచంలో మీకు కనిపించే ప్రతి జీవి నా ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ యూ అండ్ కెమెరా బోరా కూడా. లవ్లీ ఆన్సర్, బట్ ఫ్యామిలీ కొంచెం పెద్దది. సైజులు, షేపులు, డిజైన్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని ఈత్తాయి, కొన్ని గాలి వీలుస్తాయి, కొన్ని గాలి వదులుతాయి. నా ఫ్యామిలీ కొంచెం పెద్దది. విజయ్ గారి ప్రాపర్ ఎక్కడ? నేను ఎక్కడ ఉంటే అక్కడే ప్రాపర్గా ఉంటా. సో సొంతంగా నాకు అంత ఆస్తి లేదండి. సొంత ఊరు, ఆ ఊరంతా మాది. సో ఉన్నా కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బయటికి రావు. అది ఎప్పుడైతే ఆయన కోట కడతారో ఆ కోట తర్వాత దాన్ని బయటకు వస్తాయి, అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. అండ్ ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో అండ్ ఇంతకుముందు మీరు చూసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్స్, యాక్టర్స్, డైరెక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు నచ్చిన ఒక యాక్టర్? ఒక యాక్టర్ అంటే ఇక మిగతా వాళ్ళందరూ యాక్టర్. నేను నచ్చిన యాక్టర్స్ పేరు చెప్పండి. నేను అలా చూడండి. బేసికలీ ఇలాంటి పర్సన్ నాకు ఉంటే నా సినిమాకి చాలా బాగుంటది అనిపించే. ఎందుకుంటుంది? కమల్ హాసన్ సార్ బాగా చేస్తారుగా ప్రతి సినిమా. డేట్స్ ఇచ్చి తెలుగు సినిమాలు చేయలేదేంటి? ఇంద్రుడు చంద్రుడు చూడలేదా? స్ట్రైట్ తెలుగు సినిమా. ఓకే, సో కమల్ హాసన్ గారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. చిరంజీవి గారు బాగా చేస్తారుగా, డేట్స్ ఇప్పించేస్తారు, ప్రాజెక్ట్ సెట్ చేయండి అయ్యా చూసేద్దాం. మంచి కాన్సెప్ట్ తో మీరు వెళ్తే మీకే. చిరంజీవి గారిని, కమల్ హాసన్ గారిని, పక్కనే అమిత్ జీని, ఇక్కడ పక్కనే కిచ్చా సార్ని, ఉపి సార్ని, పక్కనే మోహన్ లాల్ సార్ని, మమ్ముక్క సార్ని, అందరినీ కలిసి పాన్ అదేంటిది అంటున్నారు కదా, పాన్ వరల్డ్ పాన్ వరల్డ్ మల్టీవర్స్ తీసేద్దాం. అందరు డేట్స్ తీసుకొచ్చేసాను, తీసేద్దాం. బాగుంటది కదా, అందరిని కలిసి చూసేద్దాం. నేను తీద్దామని చెప్పట్లేదు సార్, ఇష్టమైన హీరో ఎవరు? అదే చెప్తాను, వీళ్ళందరూ నాకు ఇష్టమే. నేను పర్ఫార్మెన్స్ చూస్తాను. నేను బేసికలీ అంటే అందరికి అప్లై అవుదేమో. చిరంజీవి గారు అంటే అంతే, ఆయన యాక్టింగ్ చేసినా చేయకపోయినా, ఆయన ఇంకోటి చేసినా ఆయన ఆ ఫీల్డ్ లో కూడా ఎక్సెల్ చేసేవారు. ఓకే, మీరు కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు గురించి చెప్తారు. ఆ జనరేషన్ వరకు అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళలో ఉన్నారు కదా. నేను బేసికలీ పర్ఫార్మెన్సెస్ చూస్తా. నా యాక్టర్స్, వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ పర్సనల్ లైఫ్, అవన్నీ నాకు స్క్రీన్ పైన కనిపించారు. నాకు స్క్రీన్ పైన అదే వస్తున్నా. నేను స్క్రీన్ పైన చూసేటప్పుడు స్క్రీన్ పైన చూసినంత సేపు నన్ను ఎంత ఎక్సైట్ చేశారు, నేను ఎంత ఎంజాయ్ చేశాను అంతే చూస్తాను. వాళ్ళ ఫేస్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాత సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అయ్యి చూడండి, నేను అలా చూస్తాను. నేను ఐ ట్రై టు వాచ్ ఎ మూవీ యాజ్ ట్రూ యాజ్ పాసిబుల్ యాజ్ అన్ ఆడియన్స్, నాట్ ఆడియన్ అట్లా కదా, ఆడియన్స్ లాగానే చూస్తా. అప్పుడప్పుడు కొంచెం మేబీ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్, కొన్ని ఆస్పెక్ట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూస్తాం కదా. కానీ నేను ట్రై టు వాచ్ ఎవ్రీ ఫిల్మ్ ఒక లేమెన్ పర్స్పెక్టివ్లో, ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తాను నేను. దట్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ ఇట్.